మావోయిస్టుల మెగా సరెండర్ నేడు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో భారీ లొంగుబాటు సభ. హాజరు కానున్న రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం వస్తారని ఊహాగానాలు. ఆయుధాలతో లొంగిపోనున్న సీసీ సభ్యులు ఆశన్న సహా 150 మందికి పైగా మావోయిస్టులు. డీకేఎస్ జెడ్సీ సభ్యులు రాజ్మన్, రనిత, పలువురు డివిజన్, ఏరియా స్థాయి నాయకులు, కమాండర్లు మంగళవారమే కమ్టేడా బీఎస్ఎఫ్ క్యాంపునకు చేరిన 50 మందితో కూడిన రాజ్మన్ టీం బుధవారం మాన్ నుంచి ఇంద్రావతి దాటి బైరంగఢ్ చేరుకున్న ఆశన్న టీం. అయితే నేడు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోనున్నారు. ఇందుకోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జగదల్పూర్లోని మెగా సరెండర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ స్థాయిలకు చెందిన సుమారు 150 మందికి పైగా నక్సలైట్లు ఆయుధాలతో సహా రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో లొంగిపోతున్నారట. అయితే మీకు ఒక విషయం తెలుసా, వీళ్ళని నానా రకంగా ఈ కుబింగులు, ఈ ఆపరేషన్స్ ఇవన్నీ పెట్టి ఇబ్బందులకు గురి చేసి వీళ్ళని లొంగ తీసుకుంటున్నారు. నక్సలైట్ల మీద విజయం సాధించడం అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. నక్సలైట్లు ఎవరికి అన్యాయం చేసిర్రు, ఏం చేసిండ్రు, ఎందుకు వాళ్ళని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడ కూడా అవినీతి పెట్టరేగిపోతున్నది. గతంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎవడన్నా అవినీతి చెయ్యాలి అధికారులు అంటే భయపడేది. ఎట్లా అంటే గజ 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 ఉనికేది. ఎందుకంటే ఎవరు పోయి నక్సలైట్లకు చెప్తారో ఏమో, వాళ్ళు వచ్చి మా మీద ఏం చేస్తారో అని భయపడేది. అవినీతి అధికారులు భయపడేది. ఇప్పుడు అవినీతి అధికారులకు భయం లేకుండా అయిపోయింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అంటే సరైన చర్యలు తీసుకుంటలేదు. కానీ ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తుంటుంది. కాకపోతే గతంలో కొంత భయం ఉండే. వీళ్ళేం పెద్ద ప్రజలకు వ్యతిరేకంగా ఏం నిర్ణయాలు తీసుకోవాలి, వీళ్ళతో చర్చలు జరపాలి. చర్చలు కూడా జరపకుండా ఇప్పుడు సరే లొంగిపోతున్నారు. సరే వాళ్ళ జనజీవనమో, వాళ్ళ ఏజ్ మీద పడో, ఆరోగ్యం బాగలేకనో లొంగిపోతున్నారు. అంత బాగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే వీళ్ళని కూడా అభిమానించే జనాలు ఉంటారు. ఎవరెవరు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఏంది అనేది జనాలు కూడా ఆలోచిస్తుంటారు కదా. అది మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? ఎంతసేపటికి వీళ్ళ మీద దాడులు చేయకుండా ఒక సమస్యని సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా చర్చలు జరిపి వీళ్ళతో మాట్లాడి జనజీవన స్రవంతిలోకి కలుపుకుంటే ప్రజలు కూడా సంతోషపడతారు. బలవంత పెట్టి జనజీవన స్రవంతిలో కలుపుకోవడం కంటే కూడా చర్చలు జరిపి జనజీవనంలో కలుపుకుంటే ప్రజలు కూడా అరే వాళ్ళకు కూడా ఇక ఆరోగ్యం బాగలేదేమో, వయసు మీద పడ్డది, ఎన్ని రోజులు పోరాటం చేస్తారు, సరే వచ్చి కలిసిరేమని చెప్పేసి జనాలలో కూడా ఒక ఆలోచన మొదలవుతుంది. అరే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కరెక్టే, వాళ్ళు వస్తా అన్నారు, కలుపుకున్నారు, చర్చలు జరిపిరు వాళ్ళతోని అనేది ప్రభుత్వం మీద ఒక సానుభూతి ఉంటుంది. ప్రభుత్వం కూడా మంచిగా చేసింది వాళ్ళతో చర్చలు జరిపి అని చెప్పేసి ఒక సానుభూతి ఉంటుంది. ఈ దాడులు చేసుకుంటా అది చేస్తే కొంచెం సానుభూతి అనేది ఉండదు. అది కూడా ఆలోచన చేయాలి. జనజీవన స్రవంతిలోకి బండి ప్రకాష్ అల్లోజుల బాటలో మరో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు నేడో రేపో తెలంగాణ డీజీపీ ఎదుట సరెండర్. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. 40 ఏళ్లకు పైగా ఉద్యమ ప్రస్థానం, లొంగుబాటులో చంద్రన్న సైతం. మావోయిజం చివరి శ్వాస తీసుకుంటున్నది. 2 రోజుల్లో 258 నక్సలైట్ల లొంగుబాటు. మిగిలిన వారు లొంగిపోండి, లేదంటే తీవ్ర పరిణామాలు. వచ్చే ఏడాది మార్చిలో 31 లోపు పూర్తిగా అంతం. అమిత్ షా. సరే చూద్దాం, ఇక వీళ్ళని 31 లోపు పూర్తిగా అంతమొందిస్తామంటారు. ఈ బెదిరించకుండా, లేదంటే తీవ్ర పరిణామాలు, ఈ బెదిరింపులు పెట్టకండి. ఈ బెదిరింపులు పెట్టకుండా వాళ్ళతో చర్చలు జరుపుర్రి. వాళ్లకు పునరావాసం కల్పిస్తాము, మీకు సమ్ అమౌంట్ ఏదో ఇస్తాము, ఇచ్చి మీరు వ్యాపారం చేసుకుంటేందుకు మీకు వసతులు కల్పిస్తామని చెప్పేసి చర్చలు జరిపి వాళ్ళని ఆ రకంగా జనజీవనంలోకి కలుపుకోండి, బాగుంటుంది. ఎంతసేపటికి బెదిరించి భయపెట్టించి కాకుండా వాళ్ళు కూడా భారతదేశ పౌరులే కాబట్టి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ జీవితాలను త్యాగం చేసి అడవుల్లోకి పోయారు కదా, రండి, ప్రజలలోకి రండి, మీరు ప్రజల్లో కలిసిపోండి, మీకేం కావాలి మేము సాయం చేస్తామని చెప్పేసి పిలిపించుకుంటే బాగుంటుంది. పిలిపించుకొని జనాలలో కలిపితే జనాలు కూడా మీ మీద అరే సానుభూతి ఉంటుంది మీ మీద. ఎందుకంటే అరే నక్సలైట్లతో చర్చలు జరిపిరు, వాళ్ళని జనజీవనంలో కలుపుకున్నారు, బాగున్నది అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తారు. కానీ ఎప్పుడు కూడా బెదిరింపులతోనే కాదు, యుద్ధాలే ఆపొచ్చు మంచితనంతో.